ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాదు తన తొలి మ్యాచ్లో విజయ లక్ష్యము 208 పరుగులు. 17 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు. ఇక మిగతా 3 ఓవర్లలో 60 పరుగులు చేయాలి. ఈ సీజన్ పరాజయంతోనే మొదలు కాబోతుందని ఆ జట్టు అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. కానీ విధ్వంసానికి మారిపోయిన హెన్రిచ్ క్లైసన్ మాత్రం కాదు. ఒత్తిడిలో సిక్సర్ల మోత మోగిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించాడు క్లాసన్. దాదాపు చేశాడు కూడా. చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి బాల్కి 6 కొట్టడంతో ఇక మిగతా 5 బంతుల్లో 7 పరుగుల సమీకరణగా తేలిపోయింది. సన్రైజర్స్ గెలుపు లాంఛనమే అన్నట్లు ఆ జట్టు డగౌట్లో వాతావరణం తేలిపోయింది. కానీ ఆఖరి 5 బంతుల్లో అద్భుతం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణా కేవలం 2 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ను కోల్కతా ఎగరేసుకుపోయింది. సన్రైజర్స్కు వేదన మిగిలింది. కొత్త కెప్టెన్ సారథ్యంలో మారిన జట్టుతో సీజన్ను సరికొత్తగా ఆరంభించాలని చూసిన సన్రైజర్స్కు నిరాశ తప్పలేదు. శనివారం నాడు ఉత్కంఠభరితంగా సాగిన తన ఆరంభ మ్యాచ్లో హైదరాబాదు 4 పరుగుల తేడాతోటి కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. మొదట కోల్కతా 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్లతోటి 64 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, ఫిల్ స్టాల్ 40 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతోటి 54 పరుగులు చేసి రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు, మయాంక్ మార్కండే 2 వికెట్లు తీసి రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ తడబడ్డప్పటికీ హెన్రిచ్ క్లాసన్ 29 బంతుల్లో 8 సిక్స్లతోటి 63 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్తో ఆ జట్టులో ఆశలు రేపాడు. కానీ ఆఖరి ఓవర్లో గొప్పగా బౌలింగ్ చేసిన హర్షిత్ కోల్కతాను గెలిపించాడు. ఆ జట్టు 7 వికెట్లకు 204 పరుగులు చేయగలిగింది. సన్రైజర్స్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఈ మ్యాచ్లో క్లాసన్ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. తీవ్ర ఒత్తిడిలో తొణకకుండా అతను ఆడిన షాట్లు అసామాన్యం. కానీ ఆఖర్లో గురి తప్పిన ఒక్క షాటు అతడి ఇన్నింగ్స్కు తెరదించి సన్రైజర్స్కు మ్యాచ్ను దూరం చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్కు మయాంక్ అగర్వాల్ 32 పరుగులతోటి, ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ 32 పరుగులతోటి మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరూ వెనుదిరిగాక స్కోరు వేగం తగ్గింది. రాహుల్ త్రిపాఠి 20 పరుగులతోటి, మార్క్రమ్ 18 పరుగులతోటి దూకుడుగా ఆడలేకపోయారు. సమద్ సైతం 15 పరుగులు చేసి నిరాశపరిచారు. క్లాసన్ సైతం వేగంగా ఆడలేకపోవడంతో హైదరాబాదు భారీ తేడాతో ఓడిపోతుందన్న అంచనాకు వచ్చేశారు అభిమానులు. కానీ 18 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో హైదరాబాద్కు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగు వరంలా మారింది. అతను వేసిన 18వ ఓవర్లో క్లాసన్ 2 సిక్సర్లు బాదితే షాబాజ్ మరో సిక్సర్ కొట్టాడు. తర్వాత స్టార్క్కు చుక్కలు చూపించేశారు వీళ్ళిద్దరు కలిసి. అతను వేసిన 19వ ఓవర్లో క్లాసన్ తొలి 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టాడు. చివరి బంతికి షాబాజ్ 6 బాదాడు. 6 బంతుల్లో 13 పరుగులతోటి సమీకరణం తేలికైంది. అంటే చివరి ఓవర్లో 13 పరుగులు చేయాలి. చివరి ఓవర్ తొలి బంతికే క్లాసన్ 6 బాదటంతో కోల్కతా పనైపోయినట్లు అనిపించింది. కానీ తర్వాతి బంతికి క్లాసన్ సింగిల్ తీయటము తప్పైంది. 3వ బంతికి షాబాజ్ అవుట్ అయిపోయాడు. 4వ బంతికి యాన్సన్ సింగిల్ దియగా హర్షిత్ వేగం తగ్గించి వేసిన 5వ బంతికి క్లాసన్ షాట్ ఆడబోయి బంతి వికెట్ల వెనక గాల్లోకి లేచింది. సుయాష్ చక్కటి క్యాచ్తో క్లాసన్ కథ ముగించాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా కమిన్స్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఒక దశలో 8 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఈ దశలో 150 పరుగులు చేసినా గొప్పే అనుకున్న ఆ జట్టు 200 పరుగులను దాటిందంటే అది మెరుపు వీరుడు ఆండ్రీ రస్సెల్ పుణ్యమే. ఆఖరి ఓవర్లో అతడి విధ్వంసంతో కోల్కతా ఊహించని స్కోర్ను సాధించింది. నటరాజన్ ధాటికి పవర్ ప్లేలో కోల్కతా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఓపెనర్ సాల్ట్ యాన్సన్ బౌలింగ్లో 3 వరుస సిక్సర్లతోటి ఇన్నింగ్స్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చిన మరో ఓపెనర్ నరైన్ 2 పరుగులకే రనౌట్ అయిపోవటం, నటరాజన్ ఒకే ఓవర్లో వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్లను అవుట్ చేయటము, నితీష్ రాణా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో కోల్కతాకు ఇబ్బందులు తప్పలేదు. అయితే క్రీజులోకి వచ్చి రావడంతో చెలరేగిపోయిన రమన్దీప్తో కలిసి సాల్ట్ కూడా ఎదురుదాడి చేయడంతో నైట్ రైడర్స్ వేగంగా కోలుకుంది. ఈ జోడీ 27 బంతుల్లోనే 54 పరుగులు జోడించింది. సన్రైజర్స్ బౌలర్లు పుంజుకుని వీళ్ళిద్దరినీ తక్కువ వ్యవధిలోనే అవుట్ చేయగా రసల్ రాకతోటి హైదరాబాద్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. మరో ఎండ్లో రింకు సింగ్ సహకారం అందిస్తుంటుంటే రసల్ చెలరేగిపోయాడు. మార్కండే వేసిన 16వ ఓవర్లో 3 సిక్సర్లు బాదిన ఈ విండీస్ వీరుడు తర్వాత భువనేశ్వర్, నటరాజన్లను శిక్షించాడు. అతడి ధాటికి భువి 19వ ఓవర్లో 26 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 5 ఓవర్లలో కోల్కతా ఏకంగా 85 పరుగులు సాధించింది. ఐపీఎల్ వేలంలో అత్యధిక రేటు పలికిన ఆటగాడు ఆ ధరకు తగ్గ ప్రదర్శన చేయకపోవటము ఆనవాయితీ.
ఈసారి కూడా తొలి మ్యాచ్లోనే అదే జరిగింది. వేలంలో అనూహ్యమైన ధర దక్కించుకున్న టాప్ 2 ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్లలో తేలిపోయారు. 24,75,00,000 రూపాయలతోటి రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్కు 4 ఓవర్లలో ఒక్క వికెట్ తీయకుండా ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఆఖర్లో క్లాసన్ అతడి బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఇక సన్ రైజర్స్ 20,50,00,000 రూపాయలతో కొని తమ జట్టు కెప్టెన్గా నియమించుకున్న కమిన్స్ 4 ఓవర్లలో ఒకే ఒక వికెట్ పడగొట్టి 32 పరుగులు ఇచ్చుకున్నాడు. అనంతరం సన్ రైజర్స్ చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన స్థితిలో కమిన్స్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట కోల్కతా నైట్ రైడర్స్కు బ్యాటింగ్ ఇచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ వికెట్ కీపర్ సాల్ట్ 40 బంతుల్లో 3 సిక్స్లు 3 ఫోర్లతోటి 54 పరుగులు చేసి మార్కండే బౌలింగ్లో మార్కో ఎన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ నరైన్ 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి రన్అట్ కావడం జరిగింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన వెంకటేష్ అయ్యర్ 5 బంతుల్లో 1 4 తోటి 7 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 బంతులు ఆడి నటరాజన్ బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన నితీష్ రాణా 11 బంతుల్లో 1 4 తోటి 9 పరుగులు మాత్రమే చేసి మార్కండే బౌలింగ్లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రమన్దీప్ సింగ్ 17 బంతుల్లో 1 4 4 సిక్స్లతోటి 35 పరుగులు చేసి గొప్పగా రాణించాడు. చివరికి కమిన్స్ బౌలింగ్లో మార్కండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రింకు సింగ్ సైతం ఉన్న కాసేపు బ్యాటింగ్ చురుకుగానే చేశాడు. 15 బాల్స్ ఆడిన రింకు సింగ్ 3 4లతోటి 23 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో మార్కంకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రసెల్ చివర్లో దుమ్ము రేపినటువంటి రసెల్ 25 బంతుల్లో 7 సిక్స్లు 3 ఫోర్లతోటి 64 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా మిచెల్ స్టార్క్ 3 బంతుల్లో 1 4 తోటి 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నటరాజన్ 3 వికెట్లు, మార్కండే 2 వికెట్లు, కమిన్స్ 1 వికెట్ తీశారు. ముఖ్యంగా భువనేశ్వర్ కానీ ఎన్సన్ కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. షాబాజ్ అహ్మద్ సైతము 1 ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే ఫిలిప్ సాల్ట్, రమన్దీప్ సింగ్ కలిసి 5వ వికెట్కు 54 పరుగులు జోడించగా ఇక 7వ వికెట్కు రసెల్, రింకు సింగ్ కలిసి కేవలం 33 బంతుల్లో 81 పరుగుల పార్ట్నర్షిప్ను జోడించారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 21 బంతుల్లో 4 4లు 1 6 తోటి 32 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అభిషేక్ శర్మ 19 బంతుల్లో 4 4లు 2 6లతోటి 32 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన త్రిపాఠి 20 బంతుల్లో 1 6 తోటి 20 పరుగులు చేసి నరేన్ బౌలింగ్లో హర్షిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ జట్టు మాజీ కెప్టెన్ మార్క్రమ్ 13 బంతుల్లో 2 ఫోర్లతోటి 18 పరుగులు చేసి చక్రవర్తి బౌలింగ్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ క్లాసన్ 29 బంతుల్లో ఏకంగా 8 సిక్స్లతోటి 63 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో సూర్య శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 1 4 1 6 తోటి 15 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక షాబాజ్ అహ్మద్ 5 బంతుల్లో 2 సిక్స్లు 1 4 తోటి 16 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మార్కో జెన్సన్ 1 బంతి ఆడి 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో 1 బంతి ఎదుర్కొన్నటువంటి కమిన్స్ పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి 4 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా అండ్రూ రసెల్ 2 వికెట్లు, సునీల్ నరైన్ 1 వికెట్, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. ఇక ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచినటువంటి అండ్రూ రసెల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.